హలో ఫ్రెండ్స్, మనకు తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అనేది ఈ ఫ్రీ ఐస్ కోచింగ్ నోటిఫికేషన్ ఇష్యూ చేసింది. యాక్చువల్గా ఇది చూసుకుంటే 9 months కోర్స్ అన్నమాట. ఇప్పుడు రీసెంట్గా డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు, లేకుంటే అప్ టు 36 years ఏజ్ ఉన్న వాళ్ళ వరకు దీన్ని అప్లై చేసుకోవచ్చు. అయితే మనం ఈ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందో స్టెప్ బై స్టెప్ మనం డిస్కస్ చేద్దాం. నేను ఆల్రెడీ ఇదే ఇన్స్టిట్యూట్లో నేను కోచింగ్ తీసుకున్నాను. సో అందుకనే ఈ వీడియో మీతో షేర్ చేసుకుందామని దీన్ని చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నోటిఫికేషన్ ఓపెన్ చేస్తే ఇక్కడ మనం చూడొచ్చు, అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్. అంటే పర్టికులర్గా తెలంగాణ స్టేట్ వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబిలిటీ, వేరే స్టేట్ వాళ్ళు నాన్ ఎలిజిబుల్ అన్నమాట దీనికి. ఇది నెక్స్ట్ అప్కమింగ్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కోసం ఇది కోచింగ్ ఇస్తారు. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి ప్రొవైడెడ్ ఏ గైడెన్స్ స్కీమ్ ఆఫ్ 9 months టిల్ ద డేట్ ఆఫ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్. అంటే ఇప్పుడు మోస్ట్లీ ఇది 9 month కోర్సు. అదేవిధంగా 9 months అయినా ఉండాలి, లేకుంటే అప్ టు ప్రిలిమ్ ఎగ్జామ్ డేట్ ఇస్తారు కదా, ప్రిలిమ్స్ యూపీఎస్సీ, ఆ టైం వరకు అయినా దీన్ని ఎక్స్టెండ్ చేస్తారు. అంటే 9 months తర్వాత ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉండుంటే దీన్ని కోర్స్ కూడా ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంటుంది. అయితే దీనికి ఇది లొకేషన్ ఎక్కడ అంటే రాజేంద్ర నగర్ అన్నమాట. మనకు సిటీ అవుటర్ రింగ్ రోడ్ సైడ్ ఉంటుంది, ఇన్నర్ రింగ్ రోడ్కి దగ్గరగా ఉంటుంది. సో మనకు ఎలిజిబిలిటీ చూసుకుంటే ఇక్కడ మనకు ఇప్పుడు మనకి యూపీఎస్సీకి అప్లై చేసుకోవడానికి ఏజ్ అనమాట 21 నుంచి స్టార్ట్ అయ్యి 36. అంటే డిఫరెంట్ కేటగిరీ వాళ్ళకి డిఫరెంట్ ఏజ్ ఉంటుంది. సో ఇక్కడ ఎలా ఉందంటే 21 years మినిమం ఉండాలి అప్లై చేసుకోవడానికి ఎగ్జామ్కి. దాని తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి డిగ్రీ ఆర్ ఈక్వాలెంట్, అంటే బీటెక్ వాళ్ళు అండ్ ఇదే అవి కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఆల్రెడీ అవైలబుల్ క్యాండిడేట్స్ అంటే ఇప్పుడు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ తీసుకుని ఉంటారు కదా, 2023-24 బ్యాచ్. సో ఇక్కడ మొత్తానికి 100 seats ఉంటాయి. 100 seatsలో 20% అనేది సీట్స్ అనేది రిపీటర్స్, అంటే ఆల్రెడీగా ఓల్డ్ స్టూడెంట్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి అలాట్ చేయడం జరుగుతుంది. అదే కూడా ఓల్డ్ స్టూడెంట్ అనేవాళ్ళు లాస్ట్ ఇయర్ బ్యాచ్ వాళ్ళు మాత్రమే. సో వాళ్ళకి సపరేట్ ఎగ్జామ్ పెడతారు. అందులో టాప్ 20% వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. సో ఆల్రెడీగా ద క్యాండిడేట్స్ హూ హార్ ఆల్రెడీ అవైల్ కోచింగ్ ఫర్ సివిల్ సర్వీస్ ఎట్ ఎనీ గవర్నమెంట్ స్టడీ సర్కిల్ ఎస్సీబీసీ ఆర్ టేకింగ్ ద కోచింగ్ ఎనీ ప్రైవేట్ స్టడీ సర్కిల్ విత్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై. సో దీని మీనింగ్ ఏంటంటే ఆల్రెడీగా చాలా వరకు మనకు వేరే స్టడీ సర్కిల్స్ ఉంటాయి మన తెలంగాణలో. బీసీ స్టడీ సర్కిల్ ఉంటుంది, ఎస్సీ స్టడీ సర్కిల్ ఉంటుంది. సో ఆల్రెడీగా అందులో కోచింగ్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకు ఇది అప్లై చేయడానికి పాసిబుల్ లేదనమాట. వాళ్ళకు ఓన్లీ న్యూ కామర్స్ అండ్ అంతకుముందు అసలు కోచింగ్ తీసుకున్న వాళ్ళకు మాత్రమే ఈ ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉంటుంది. సో ఇన్కమ్ అనేది సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా పెట్టాలి. అంటే మీరు అప్లికేషన్స్ ఉన్నప్పుడు మీకు అక్కడ చూపిస్తుంది అప్లోడెడ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అని. ఖచ్చితంగా 3 lakhs బిలోనే అప్లికేషన్ అది ఇన్కమ్ లెవెల్ ఉండేటట్టు చూసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకుంటే ఎగ్జామ్ ప్యాటర్న్. సో స్క్రీనింగ్ టెస్ట్ అనేది మనకు మోస్ట్లీ 3 సెంటర్లు ఓన్లీ హైదరాబాద్లో మాత్రమే ఉంటుంది ఎగ్జామ్, వేరే ఎక్కడ ఉండదన్నమాట. అది కూడా 2-3 చోట్ల మాత్రమే అలాట్ చేస్తారు మోస్ట్లీ. సో అందులోనే ఓకే. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు అప్లై అనేది ఈ సైట్ నేను నా వీడియో డిస్క్రిప్షన్లో నేను సైట్ పెడతాను. మీరు ఆ సైట్ క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. ఏమైనా అప్లికేషన్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా తెలియకపోతే నాకు చెప్పండి, నేను రెక్టిఫై చేసి మీకు చెప్తాను ఎలా అనేది. సో ఎగ్జామ్ తర్వాత మనకు సెలక్షన్ అనేది ఫస్ట్ మెరిట్ తీసిన తర్వాత 1:3 మనకు ఇంటర్వ్యూకి పిలుస్తారనమాట. ఇంటర్వ్యూ అనేది మనకు అంబేద్కర్ యూనివర్సిటీలో ఇంటర్వ్యూ జరుగుతుంది మోస్ట్లీ. అదే ఎందుకంటే ఈ పేపర్ డిజైన్ చేసేటోళ్ళు కూడా అంబేద్కర్ యూనివర్సిటీ వాళ్ళే, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అనమాట. సో ఇంటర్వ్యూ కూడా అక్కడే ఉంటుంది. 1:3 పిలుస్తారు. సో వాళ్ళకి అక్కడ ఇంటర్వ్యూ తీసుకుంటారు. జస్ట్ అది 10 marks 12 marks ఎంత ఉంటుంది. సో నేను ఇంటర్వ్యూ గురించి సపరేట్ వీడియో అనేది నేను చేస్తాను. సో నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ నేను ఇక
ఇది ఎగ్జామ్ అబౌట్ ద ఎగ్జామ్. మనకు నెంబర్ ఆఫ్ సీట్స్ అనేది 100 ఉంటాయి. అందులో ఇది అంటే ట్రైబల్ వెల్ఫేర్ ఎస్టీ అని కాబట్టి వీళ్ళకి ఎస్టీ వాళ్ళకి ఎక్కువ మెజారిటీ సీట్స్ ఉంటాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఎస్టీ 75 సీట్స్, ఎస్సీ 15 సీట్స్, బీసీ 10 సీట్స్ ఉంటాయి. ఓవరాల్గా ఫీమేల్ రిజర్వేషన్ అనేది వాళ్ళకి 3/1/3% ఉంటుంది. అలాగా 3% మన పిహెచ్ క్యాండిడేట్స్. అడిషనల్ వెయిటేజ్ విల్ బి గివెన్ టు పీవీటీజీస్ అంటే ఎస్టీస్లో 70 పీవీటీజీస్ ఉంటారు. సో వాళ్ళకి ఎస్టీలోనే మళ్ళీ ఇంకొక సబ్ రిజర్వేషన్ కూడా ఉంటుంది. అంటే మోస్ట్లీ వాళ్ళది లో పాపులేషన్ ఉంటుంది. జస్ట్ వాళ్ళు అప్లై చేసి జస్ట్ ఎగ్జామ్ అటెండ్ చేసినా సరే వాళ్ళకి సీట్ వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. ఎందుకంటే పీవీటీజీస్ నుంచి చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి. సో రెన్యువల్ ఓన్లీ 20% ఫ్రెషర్స్. ఓకే, ఇది ఆల్రెడీగా ప్రజెంట్ కోచింగ్ తీసుకున్న వాళ్ళ బ్యాచ్ ఉంటుంది కదా, వాళ్ళ 20% సీట్స్ అనేది వాళ్ళకి అలాట్ చేయడం జరుగుతుంది. సో అడ్మిషన్ అనేది ప్యూర్లీగా మనకు మెరిట్, ఎగ్జామ్ రిటర్న్ టెస్ట్ మెరిట్ అదే. అండ్ సెకండ్ థింగ్, అండ్ మనకు మార్క్స్, ఇంటర్వ్యూలో వచ్చిన మార్క్స్ ఈ రెండు కంబైన్ చేసి మనకు క్లియర్గా ఫైనల్ రిజల్ట్ అనేది డిక్లేర్ చేస్తారు. అండ్ ఇప్పుడు ఓకే, ఆఫ్టర్ సెలెక్ట్ అయిన తర్వాత మనకు ఇన్స్టిట్యూట్ ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్ ఏంటంటే హాస్టల్ అండి. హాస్టల్ నేను చెప్పాను కదా, చాలా బెటర్ హాస్టల్. ఎంత బాగుంటుంది, ఎంత ఫ్రీ. ఎవరైనా యూనివర్సిటీస్లో పీజీ కానీ మన కోర్స్ డిగ్రీ అదే ఎవరైనా యూనివర్సిటీలో ఉంటే వాళ్ళకి తెలుస్తుంది హాస్టల్స్, యూనివర్సిటీలో హాస్టల్స్ ఎలా ఉంటాయో యాజ్ ఇట్ ఈజ్గా ఐఎస్ స్టడీ సర్కిల్లో కూడా అలా సేమ్ మనకు హాస్టల్ ఉంటుంది. బుక్ ఫండ్ 8,000 ఫర్ క్యాండిడేట్. ఇది 8,000 ఏంటంటే ఇప్పుడు మీకు యూపీఎస్సీ బుక్స్ అనేది కొనుక్కోవడానికి ఇన్స్టిట్యూటే డబ్బులు మనీ పే చేస్తుంది. మీరు కొనుక్కోవాలంటే ఇన్స్టిట్యూటే 8,000 వరకు ఇన్స్టిట్యూట్ వాళ్ళే మీకు బుక్స్ ప్రొవైడ్ చేస్తారు. లైక్ పాలిటీ, లక్ష్మీకాంత్, ఆంథ్రోపాలజీ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళకి ఆ బుక్ ఎంబర్ అండ్ ఎంబర్ అండ్ అకాడమీ బుక్స్, అలా అన్ని యూపీఎస్సీ రిలేటెడ్ బుక్స్ అన్నీ మొత్తం 8,000 లోపు మీకు వాళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. ఆల్రెడీగా ఇన్ కేస్ ఆఫ్ రెన్యువల్ బుక్ ఫండ్ 4,000. అంటే ఆల్రెడీ ఇప్పుడు ఫ్రెషర్ అనేది ఇది ఆల్రెడీగా కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మళ్ళీ రిపీటెడ్గా ఎగ్జామ్ రాసి వాళ్ళు క్వాలిఫై అయితే వాళ్ళకి 4,000 బుక్ ఫండ్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనకు లైబ్రరీ విత్ అడిక్వేట్ నెంబర్ ఆఫ్ బుక్స్, మ్యాగజైన్స్, స్టాండర్డ్ న్యూస్ పేపర్స్ ఆర్ అవైలబుల్ ప్రిపరేషన్. సో ఇక్కడ చూసుకుంటే మనకు లైబ్రరీ ఉంటుంది. లైబ్రరీలో అన్ని రకాల బుక్స్ అనేది ఉంటాయి. ఏ బుక్ యూపీఎస్సీకి సంబంధించిన A to Z బుక్స్ అనేది లైబ్రరీలో అవైలబుల్గానే ఉంటుంది. మ్యాగజైన్స్ అంటే కురుక్షేత్ర యోజన మ్యాగజైన్స్ అనేది ఎవ్రీ మంత్ మీకు ప్రొవైడ్ చేస్తారు. న్యూస్ పేపర్ అంటే 2 ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ ఉంటాయి. ఒకటి ద హిందూ అండ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఒకటి, అండ్ తెలుగు న్యూస్ పేపర్ ద ఈనాడు ఉంటాయండి. ఈనాడు ఇంకోటి వేరే మీ ఏమైనా చాయిస్ అనమాట, మీ చాయిస్. సో పాకెట్ మనీ అంటే ఇప్పుడు మనకు 9 months ఉంటాం కదా, ప్రతి మంత్కి 1,000 రూపీస్ పాకెట్ మనీ బాయ్స్కి ఇస్తారు. గర్ల్స్కి అయితే 1,215 ఫర్ మంత్స్ ఉంది. సో వాళ్ళకి ప్రతి మంత్ ఇస్తారన్నమాట. ఇది జస్ట్ వాళ్ళ నీడ్స్ కోసం. అండ్ అయితే ఇది డిపెండ్ ఆన్ పాకెట్ మనీ అనేది డిపెండ్ ఆన్ మీ అటెండెన్స్ అంటే మీరు ఎన్ని రోజులు క్లాసెస్ అటెండ్ అయ్యి ఎన్ని రోజులు హాస్టల్లో ఉంటారు, దాన్ని బట్టి మీకు పాకెట్ మనీ అనేది ఇస్తారు. దాని తర్వాత నోట్ బుక్స్ అనమాట. మీకు 20 నోట్ బుక్స్ అనేది వీళ్ళు ఇప్పుడు మనకు ఆల్రెడీ ట్రైబల్ వెల్ఫేర్లో మీరు హాస్టల్లో ఉంటే మీకు హాస్టల్ నోట్స్లు ఇస్తారు కదా, సేమ్ టైం ఇక్కడ కూడా ఈ నోట్ బుక్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఇక్కడే. ప్రొవిజన్స్ ఆఫ్ 50 pages ఆఫ్ జిరాక్స్ ఫర్ మంత్ ఈ స్టూడెంట్. సో ఇది ఏంటంటే ఇప్పుడు మీకు జిరాక్స్లు ఉంటాయి, అన్ని మెటీరియల్స్ దొరకకపోతే కొన్నిటికి జిరాక్స్ ఉంటాయి కాబట్టి మనకు అప్ టు 50 pages వరకు జిరాక్స్ ఫ్రీగా తీసుకోవచ్చు. ఎలా ఉంటే డబ్బులు మనీ పే చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళే ఫ్రీగా మీకు పేపర్స్ జిరాక్స్ కాపీస్ అనేది మీకు ఇస్తారనమాట. డైలీ న్యూస్ పేపర్ ఇంగ్లీష్ అండ్ తెలుగు విల్ బి ప్రొవైడెడ్ వైజ్ ఇన్ ద రూమ్ హాస్టల్. సో ఇక్కడ ఏంటంటే ప్రతి రూమ్కి 4 నుంచి 6 మెంబర్స్ ఉంటారు. 6 మెంబర్స్ వరకు అలాట్ చేస్తారు. ప్రతి రూమ్కి ఒక ఇంగ్లీష్ పేపరు, ఒక తెలుగు పేపర్ డైలీ ప్రొవైడ్ చేస్తారు అన్నమాట. ఎవ్రీడే మీకు 2 పేపర్స్ అనేది మీ రూమ్లో వేస్తారు, అంటే మీ రూమ్కి డిస్ట్రిబ్యూట్ చేస్తారు ప్రతి రూమ్కి. సో మీరు చూసుకోవచ్చు. సో నెక్స్ట్ చూసుకుంటే
Convenience will be paid. Okay. Convenience will be paid 300 for candidate including lunch for written test. ఇప్పుడు మనకు 9 months తర్వాత ప్రిలిమ్స్ ఎగ్జామ్ రోజు ఉంటుంది కదా, ఆ రోజు మీకు బస్ ఛార్జీలు కానీ బయట తినడానికి కానీ 300 రూపీస్ ఫర్ మంత్ మీకు పే చేయచ్చు. మంత్ కాదు, ఓన్లీ ఎండింగ్ రోజు 300 రూపీస్ మీకు పే చేస్తారు. సో